హలో అండి, అందరికీ నమస్కారం. ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు పార్ట్ 4. క్రిష్ అని చాలా నెమ్మదిగా పిలుస్తారు వల్లి గారు. ఏంటమ్మా, ఏంట్రా అలా ఉన్నావు? ఆఫీస్లో ఏదైనా సమస్యనా? ఆహా లేదమ్మా. మరి ఇంకా వేరే ఏదైనా ఇబ్బందా? నాతో చెప్పకూడదారా? అలాంటిదేం లేదమ్మా. అవును, నువ్వు ఇంకా పడుకోలేదా? లేదురా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటమ్మా అంత ఇంపార్టెంట్? అది కూడా నిద్రపోకుండా మరీ అడుగుతున్నావు. ఇక దేని గురించిరా? నీ పెళ్ళి గురించే అని వల్లి అనగానే క్రిష్ సైలెంట్గా అవుతాడు. ఏంట్రా పెళ్ళి అనగానే అలా అయ్యావు? నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి అని కాస్త కంగారుగా అంటుంది వల్లిగారు. అలా అని ఏం లేదమ్మా. అయితే నువ్వు పెళ్ళికి ఒప్పుకోరా? నీ మాట మీదనే కదా ఇన్నాళ్ళు నేను ఆగింది. ఇన్నాళ్ళలో ఏ రోజైనా నీ పెళ్ళి గురించి నీ దగ్గరికి వచ్చి మాట్లాడానా? లేదు కదా. నీ పెళ్ళి చూడాలి అని చెయ్యాలి అని మాకుండదారా? అవుననుకో అమ్మా, కానీ అని రాధ గురించి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడతాడు. అరే, నువ్వు నా మాట కాదు అని అనవు అనే నమ్మకంతో నీకు ఒక సంబంధం చూశానురా. అమ్మాయి చాలా బాగుంటుంది. అందంలోనే కాదు, అనుకోలోను కూడా ఈ సంబంధం ఎప్పుడో చూసి పెట్టాను. కానీ ఆ అమ్మాయి నీకు తగిన జోడినా కాదా? ఇన్నాళ్ళు తనని చూస్తూ ఉన్నాను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ఉంటావు అని. అమ్మా, అరే అమ్మ ఏంట్రా? నేను నీ పెళ్ళి గురించి మాట్లాడుతున్నాను. అబ్బా అమ్మ, ప్లీజ్ నా దగ్గర పెళ్ళి గురించి మాట్లాడకు. ఇక ఏ టాపిక్ లేనట్టు ఎప్పుడు చూడు పెళ్ళి గురించి మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అని కాస్త చిరాకుగా అంటాడు క్రిష్. చూడు కృష్ణ, నువ్వు పెళ్ళి చేసుకోవాలి. ఆల్రెడీ నేను నిర్ణయం తీసుకున్నాను. నీకు ఈ రాత్రి అంతా కూడా టైం ఇస్తున్నాను. రేపు తెల్లారగానే నువ్వు నాకు పెళ్ళికి ఓకే చెప్పాలి అంతే అని కాస్త సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు క్రిష్కి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. ఏంటి రేవతి, కాస్త ఆ ఫైల్ పక్కన పెడతారా? మీతో కాస్త మాట్లాడే పని ఉంది. ఏంటో అంత ముఖ్యమైన పని? సత్య పెళ్ళి అండి, దానికి తొందర ఏముందిలే అని నవ్వుతూ అంటాడు అశోక్. మీకు అలాగే అనిపిస్తుందండి. ఆ అబ్బాయి ఫోటో నాకు చూపించి దగ్గర 1 ఇయర్ అయింది అండి. మనం ఇంకా సత్య పెళ్ళి గురించి మాట్లాడకుండా ఉంటే ఎలా చెప్పు? అది కాదు రేవతి, వాళ్ళు ఇంకా అబ్బాయితో మాట్లాడలేదని అన్నారు. వాళ్ళు అబ్బాయితో మాట్లాడాక నేను సత్యతో మాట్లాడతాను. అదేంటండి, ఇన్ని రోజులైనా కూడా అబ్బాయికి చెప్పకపోవడం ఏంటి? అలాంటప్పుడు మీరు సత్య గురించి వాళ్ళకి ఎందుకు చెప్పారు? తన ఫోటో ఎందుకు ఇచ్చారు అని కాస్త కోపంగా అంటుంది రేవతి. అబ్బా, ఈసారి నా మాట విను రేవతి. నేను ఈ వారం రోజుల్లో ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి కాదు, సత్యకి పెళ్ళి చేయండి చాలు అని కాస్త కోపంగా చెప్పి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. ఇక్కడ సత్య ఏమో తన రూమ్లో కూర్చొని నిఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంది. అసలు ఇది నేనేనా ఏంటో అంత కొత్తగా ఉంది. మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకు కాబోలు నాకే నేను తెగ నచ్చేస్తున్నాను. అయినా ఏంటండి నిఖిల్ గారు, మీరే కాస్త చొరవ తీసుకొని మన ప్రేమ గురించి మాట్లాడొచ్చు కదా అండి. నాకే నేను ముందుగా చెప్పాలి అంటే కాస్త భయంగాను అలాగే కాస్త బెరుకుగాను ఉంది. ఎప్పటికప్పుడు నా ప్రేమ గురించి మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలడం లేదు. ధైర్యం చేసి చెప్పాలని అనుకున్నా మీ చూపులు నన్ను చెప్పనివ్వడం లేదు అని సిగ్గుపడుతూ తనలో తాను అనుకుంటుంది. రాధా, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని ఆపి హాల్లోకి రా, నీతో కాస్త మాట్లాడే పని ఉంది అని కాస్త సీరియస్గా చెప్పి హాల్లోకి వెళ్ళి రాధ కోసం చూస్తారు శారద గారు. ఏంటమ్మా అంత ఇంపార్టెంట్ విషయం? నా జీవితంలో ముఖ్యమైన విషయం అంటే అది నీ పెళ్ళి మాత్రమే. దాని గురించి మాట్లాడాలి అని పిలిచాను అమ్మా అని కోపంగా అరుస్తుంది రాధ. అరవకు, ముందు నన్ను మాట్లాడనివ్వు, ఆ తర్వాత వాదన మొదలు పెడుదుగాని. అవసరం లేదు, నువ్వు మాట్లాడితే నన్ను అసలే మాట్లాడనివ్వు. అయినా నా నిర్ణయం ఇప్పుడే చెప్తాను. నాకు అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్ళి మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఎందుకు అలాగా? ఎందుకంటే నా లైఫ్లో చూసిన కొన్ని సంఘటనల ద్వారా నాకు పెళ్ళి మీద విరక్తి వచ్చింది. అందులో ఒకరు డాడీని నిన్ను చూశాక ప్రేమ మీద పెళ్ళి మీద విరక్తి వచ్చింది. అందుకే పెళ్ళి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయ్యావా? అవును, కానీ నేను మాత్రమే కాదు, నాతో పాటు నేను ప్రేమించిన వాడు కూడా అని రాధ అనగానే శారద గారు షాకుగా చూస్తారు.
రాధా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని కోపంగా అంటారు. నేనైతే చాలా క్లారిటీగా ఉన్నానమ్మా. క్లారిటీ రావాల్సింది నీకు కానీ నాకు కాదు. ప్రేమ మీద పెళ్లి మీద విరక్తి వచ్చింది అని అన్నావుగా. మరి ప్రేమ మీద విరక్తి ఉంటే ఎలా ప్రేమించావు? ఏ నమ్మకంతో అతడితో జీవితం అంతా ఉండాలి అని డిసైడ్ అయ్యావు? అలా అయితే ఇది ప్రేమ కాదా? అమ్మ, నువ్వు కూడా సత్యలాగా మాట్లాడకు. నాకు ముందు నుండి కూడా ఈ ప్రేమ మీద నమ్మకం లేనే లేదు. కానీ నేనెప్పుడైతే కృష్ణని చూశానో, తనని ఎప్పుడైతే కలిశానో అప్పుడప్పుడే తాను అంటే నాకు ఏదో తెలియని ఇష్టం ఏర్పడింది. తండ్రి దగ్గర దొరకని ప్రేమ నాకు కృష్ణ దగ్గర దొరికింది అమ్మా. తనతో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. ఆ నమ్మకం కూడా నాకు ఉంది అమ్మా. అలాంటి నమ్మకం నీకున్నప్పుడు ఎవరినో ఎందుకు, తననే పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకు నేను హ్యాపీ. అలాగే మనసుకి నచ్చిన వాడు పెళ్లి చేసుకుంటున్నందుకు నువ్వు కూడా హ్యాపీ అనే కదా. ఓహో, ఫైనల్లీ నువ్వు మాత్రం నాకు పెళ్లి చేస్తావు అంతేగా? లవ్ చేశాక పెళ్లి చేసుకోకుండా ఉంటారా? అలా ఎందుకు ఉండకూడదు? అంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంటేనే ఓకేనా? లేదంటే లేదా? సరే, నువ్వు అన్నట్టుగానే నేను పెళ్లి చేసుకుంటాను. మరి నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని నువ్వు షూరిటీ ఇవ్వగలవా? నీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందని నేను ఎలా చెప్తాను రాధా? అది చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. ఇంకా కృష్ణ. నీకు ప్రేమ మీద నమ్మకం లేదు, కానీ నువ్వు కృష్ణని ప్రేమించావు. మరి అలాగే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా ఎన్నాళ్ళని అలా ఉంటారు మీరు? అమ్మా, నాకు అసలు పెళ్ళి అనే ఆలోచన లేదు. సత్య కూడా నీలాగే చెప్పింది. బట్ నేను ఎవరి మాటలు వినే స్టేజ్లో లేను. ఎందుకంటే నాకు అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేదు కాబట్టి. అంటే నీకు కృష్ణ అంటే ప్రేమ లేదా? అమ్మా, ప్రేమ లేకుండానే ప్రేమిస్తానా చెప్పు? మరి అలాంటప్పుడు పెళ్ళి చేసుకుంటే ప్రాబ్లం ఏంటి? ఇద్దరికి ఒకరి గురించి ఒకరి బాగా తెలుసు. మీ మీద మీకు నమ్మకం కూడా ఉంది. మరి అలాంటప్పుడు పెళ్ళి చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు కదరా. నువ్వు ఇంకా డాడీ అలాగే అనుకున్నారుగా. మరి ఎందుకని మీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేదు? ఎందుకంటే నా దగ్గర దానికి సమాధానం లేదు. మీ నాన్నను ఇక బాగా అర్థం చేసుకుంటే బాగుండేదేమో. నా మ్యారేజ్ లైఫ్లో కూడా అలాంటి బాధలు వస్తాయేమో అని నేను పెళ్ళికి దూరంగా ఉన్నానే తప్ప కృష్ణ మీద నాకు ప్రేమ లేక కాదమ్మా. ప్రేమలో ఉన్నప్పుడు అందరు బాగానే ఉంటారు, కానీ పెళ్ళి అయ్యాకనే అందరూ విడిపోతారు. పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ పెళ్ళి అయ్యాక ఉండడం లేదు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా రేపు మా పెళ్ళి అయ్యాక కూడా ఇలానే ఉండొచ్చు. అప్పుడు నేను తట్టుకోలేను, కృష్ణకి దూరంగా ఉండలేను. అలా అని తనని బాధ పెట్టలేను కూడా. అలా అయితే పెళ్ళి చేసుకోవద్దని నిర్ణయం తీసుకున్నావా? అయినా నీకు ఆల్రెడీ నా జీవితంలో ఏం జరిగిందనేది తెలుసు కాబట్టి నీ జీవితంలో అలాంటిది జరగకుండా చూసుకుంటావనే నమ్మకం నాకుందిరా. మరీ ఎక్కువగా ఆలోచించి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. కావాలంటే కృష్ణ పేరెంట్స్తో నేను ఒక్కసారి మాట్లాడతాను. అసలు నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు నువ్వెంత మాట్లాడినా కూడా లాభం లేదమ్మా. అలా అయితే మరి నువ్వు నీ గురించి కాకుండా కృష్ణ గురించి ఆలోచించురా. తనకి తన పేరెంట్స్ సైడ్ నుండి ఇబ్బంది ఉంటుంది కదా. నీ వలన నువ్వు ప్రేమించిన అబ్బాయి బాధపడుతున్నాడు. అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. అమ్మ, నువ్వు దాని గురించి ఆలోచించకు ఇక. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోను అనే విషయం 1.5 years బ్యాక్ కృష్ణకి చెప్పాను. మొదట తను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుందామని పట్టుబడ్డాడు. నేను వినలేదు. తన మాట వినాలి అని చాలా ట్రై చేశాడు. అందుకే తనకి దూరంగా వచ్చేసాను. ఈ 1.5 yearsలో నేను ఏ ఒక్క రోజు కూడా కృష్ణకి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యలేదు. అలాగే తనని కలవలేదు. బట్ దూరంగా ఉంటూ తనని అబ్జర్వ్ చేశాను. నా కృష్ణ మంచోడమ్మా. నేను ఏది చెప్తే అది వింటాడు. నా కోసం ఏమైనా చేస్తాడు. నేను లేను అని నాతో మాట్లాడడం లేదని తను వేరే అమ్మాయికి షిఫ్ట్ అవ్వలేదు. స్టిల్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని చాలా సంతోషంగా చెప్తుంది రాధ. కానీ శారద గారు మాత్రం రాధ వంక అలాగే చూస్తూ ఉంటారు. ఆఖరికి సత్య కూడా నేను చెప్పింది తప్పు అని అన్నది. ఇప్పుడు నువ్వు చెప్పు అమ్మా, నేను చెప్పింది తప్పునా ఒప్పునా అని నవ్వుతూ అడుగుతుంది రాధ. నీ ప్రేమ విషయం నాకు తెలియదు రాధా. అయినా నేనిప్పుడు దాని గురించి అడగాలని అనుకోవడం లేదు. కానీ నీ మాటలు విన్న తర్వాత నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. ఏంటో అది, నీకు ప్రేమ విలువ తెలియదని.
అని శారద గారు అనగానే రాధ గట్టిగా నవ్వుతుంది. రోజు లేచే దానికంటే కాస్త త్వరగానే లేచి కృష్ణ కోసం ఎదురు చూస్తారు వల్లిగారు. అప్పటికే ఏదో అనుమానం వచ్చి శంకర్ గారు కూడా లేస్తారు. మేడం కాఫీ తెస్తాను, కూర్చోండి, మీ కొడుకు బయటికి వస్తే ఆపండి అని చెప్పి కాఫీ చేయడానికి వెళ్ళింది. కాసేపటికి శంకర్ ఇంకా వల్లిగారు కాఫీ తాగుతూ ఉండగా కృష్ణ కిందికి దిగుతాడు. వల్లి లేచి నిలబడుతుంది. తన మొహంలో ఆందోళన కరెక్ట్గా తెలుస్తుంది. అన్ని రోజులు ఆగావు కదమ్మా, ఈ ఒక్కరోజు ఆగు, నేను సాయంత్రం ఇంటికి వచ్చాక నా నిర్ణయం ఏంటి అనేది చెప్తాను అని గబగబా చెప్పేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు కృష్ణ. కృష్ణ చెప్పిందంతా విని వల్లి కాసేపు అలాగే నిలబడి ఆ తర్వాత కాఫీ కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆవిడ గారు ఇంత సైలెంట్గా ఉన్నారంటే ఏదో ప్రళయం జరగబోతుందని అర్థం. త్వరలోనే మా ఇంట్లో యుద్ధం జరగబోతుందన్నమాట అని చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు శంకర్ గారు. దారి మధ్యలో అంతా కూడా కృష్ణ నిన్న రాత్రి వాళ్ళమ్మ మాట్లాడిన మాటలు అలాగే రాధ మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ మెదడు నిండా ఆలోచనలతో మనసు నిండా భారంతో ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వచ్చాక కూడా ఎలాంటి పనులు చేయకుండా తన ఫ్యూచర్ గురించి, రాధ గురించి, వాళ్ళమ్మ గురించి ఆలోచిస్తూ ఉండగా లోపలికి రాహుల్ వస్తాడు. హాయ్ రా కృష్ణ, గుడ్ మార్నింగ్, ఇవాళ కాస్త తొందరగా వచ్చావేంటి నువ్వు అని నవ్వుతూ అడుగుతాడు రాహుల్. ఇంట్లో ప్రశాంతత లేదు, ఆ ప్రశాంతత ఇక్కడైనా దొరుకుతుందేమోనని కాస్త తొందరగా వచ్చాను. బాబోయ్ ఏంట్రా మాటలు, వస్తూ దారిలో ఏదైనా ఉపన్యాసం లాంటిది విన్నావా ఏంటి? ఇప్పుడు నేను ఉన్న పరిస్థితికి అలాంటివి వింటేనైనా నేను ప్రశాంతంగా ఉంటానేమో. అలాంటివి విన్నా కాదు, నాలాంటి వాడికి చెప్పినా కూడా నువ్వు ప్రశాంతంగానే ఉంటావు. అసలు ఏం జరిగింది చెప్పు. అమ్మ నాకు పెళ్లి చేయాలని చూస్తుంది. రాహుల్, అరే అబ్బా, ఇది మంచి విషయమే కదరా, దీనిలో అంతగానం నువ్వు బాధపడేదేముంది? నేను రాధని ప్రేమిస్తున్నాను, ఆ విషయం నీకు తెలుసా? లేదంటే తెలిసి కావాలని అడుగుతున్నావా అని కాస్త కోపంగా నటిస్తూ అంటాడు కృష్ణ, అలియాస్ నిఖిల్ కృష్ణ. నువ్వు ఇంకా రాధతో ప్రేమలో ఉన్నావా? అరే, ఈ విషయం నాకు తెలియనే లేదు సుమి అని కాస్త వెటకారంగా అంటాడు రాహుల్. మరీ అంత వెటకారంగా అడగాల్సిన అవసరం లేదు, కానీ నేను రాధని ఎంత ప్రేమిస్తున్నానో నా ఫ్రెండ్గా నీకు తెలుసు కదరా. అవును, బాగా తెలుసు. 1.5 year నుంచి చూస్తూనే ఉన్నానుగా మీ ఇద్దరి ముచ్చట అని కాస్త అసహనంగా అంటాడు రాహుల్. అరే, ఇప్పుడు అదంతా పక్కన పెట్టు, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నాకు అమ్మ పెళ్లి గురించి అడుగుతుంది, పెళ్లి చేసుకో అని కాస్త ఇబ్బంది కూడా పెడుతుంది. నిన్న నైట్ వచ్చి అడిగింది. ఏమని అని కాస్త ఇంట్రెస్ట్గా అడుగుతాడు రాహుల్. ఏముంది, తను ఆల్రెడీ అమ్మాయిని చూసిందంట, నచ్చితే పెళ్లి చేస్తాను అని అంది. నేను చాలా వరకు చెప్పి చూశాను, కానీ మా అమ్మ వినలేదు. ఇవాళ మార్నింగే ఏ విషయమైనా చెప్పు అని అంది. వావ్, సూపర్, మరి నువ్వేమన్నావురా? ఇన్ని రోజులు ఆగారు కదమ్మా, ఈ ఒక్కరోజు కూడా ఆగండి, సాయంత్రం నా నిర్ణయం చెప్తాను అని అన్నాను. ఇంకేం, హ్యాపీయే కదరా? లేదురా, ముందు అమ్మ పెళ్ళి గురించి అడగకుండా ఉండడానికి ఏదైనా సొల్యూషన్ చెప్పురా అని కృష్ణ అనగానే రాహుల్ కోపంగా చూస్తాడు. ఎందుకురా అలా కోపంగా చూస్తావు? ఆంటీ అడిగిన దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఏంటిరా అది? ఆంటీ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతికేయడం. అప్పుడు ప్రశాంతత ఉపన్యాసం వినడమే కాకుండా దానంతట అదే వస్తుంది. నువ్వు వద్దన్నా కూడా. నేను పెళ్ళిని ఎలా ఆపాలి అని అడిగాను, చేసుకోవడానికి కాదు అని. అమ్మ చెప్పిన అమ్మాయిని చేసుకుంటే ప్రశాంతత రాదు రాహుల్. నేను ప్రేమించిన రాధని పెళ్లి చేసుకుంటేనే ప్రశాంతత వస్తుంది. అలాంటప్పుడు నువ్వు రాధని అడగాల్సింది, పెళ్లి చేసుకుందామా అని కావాలని అంటాడు రాహుల్. కానీ అది ఒప్పుకోవట్లేదు కదరా రాహుల్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని కాస్త బాధగా అంటాడు కృష్ణ.